హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. వీటిలో ప్రస్తుతం 3206 డివిజన్లు, వార్డులున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా వీటిని విభజించనున్నారు. పాత, కొత్త డివిజన్లు, వార్డులకు 4 వైపులా హద్దులు నిర్ణయించాక ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తారు. అనంతరం మార్పులు చేర్పులతో కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తుది ఆమోదం కోసం పంపనున్నారు. పునర్విభజనతో డివిజన్లు, వార్డుల సంఖ్య 3942కి పెరగనుంది. అంటే కొత్తగా 736 అందుబాటులోనికి రానున్నాయి. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చి 17తో ముగియనుంది. మరో నగరపాలక సంస్థ, ఇంకో 12 పురపాలక నగర పంచాయతీల్లో నవంబర్లో ముగియనుంది. వీటన్నిటికీ కలిపి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించిన పాత పాలకుల వర్గాల పదవీకాలం ముగిసిన తరువాతే కొత్తగా ఎన్నికైన వారు బాధ్యతలు చేపడతారు. పురపాలక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికీ సంకేతాలు ఇవ్వడంతో అందుకు అనుగుణంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సన్నద్ధమవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలన్న యోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే డివిజన్లు, వార్డుల పునర్విభజన వేరువేరుగా నోటిఫికేషన్లు ఇటీవల జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరుకు పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలి. అధికారులు, సిబ్బంది జనగణన ఏర్పాట్లలో ఉన్నారన్న పురపాలక నగరపాలక సంస్థల విజ్ఞప్తిపై వచ్చే నెలాఖరు వరకు గడువు పెంచారు. పునర్విభజనపై కొన్ని చోట్ల 2 రోజుల క్రితం క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. ప్రస్తుతం ఒక్కో డివిజన్, వార్డుని 2గా విభజించొచ్చనే అంచనా. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప నగరపాలక సంస్థల్లో ఒక్కో చోట 20 వరకు డివిజన్లు పెరగనున్నాయి.